ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయి పడగ మొదటి భాగం 9/8/20. ఈ పుస్తకాన్ని 1000 పేజీల పుస్తకం అంకితమిచ్చారు ఎవరికి? నీ ఒక పెద్ద వెలుగువై నీ వెలుగాలిన నాదు జీవిత వ్యావృతి ఈ కవిత్వమనునట్టి విచిత్రపు నీడ పాడని ఓ దేవి అరుంధతి ప్రముఖ దివ్య మహపరిశీలము ఆ నీ వెలుగు పరోక్షమై నేటికి నీడలు పారదొచ్చెడు. నీ ఒక పెద్ద వెలుగువై నీ వెలుగు ఆలిన నాదు జీవిత వ్యావృతి ఈ కవిత్వమను నట్టి విచిత్రపు నీడ పారే ఓ దేవి అరుంధతి ప్రముఖ దివ్య మహపరిశీలము ఆ నీ వెలుగులు పరోక్షమై నేటికి నీడలు పారదొచ్చడు. ఆయన గురించి మనం వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే కనుక. మొదటి అధ్యాయం. 1000 పడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజు. సుబ్బన్నపేట వీధులలో ఒక యువతి ఇలా పాడుకుంటూ గంతులేస్తూ మొగమున ఉన్న పెద్ద కుంకుమ బొట్టు చెమటకు జారిపోతుండగా చేతనున్న వేపమండ మాటి మాటికి ఊగులు ఆడించుతూ జుట్టు విరయబోసుకొని పయ్యద తొలగుట కూడా ఎరుగని తన్మయత్వంతో కొంతసేపు పరిగెత్తుతూ కొంతసేపు తొందరగా తిరుగుతూ ఉండి 13 లోబడిన బాలురందరూ ఆమె పోయినంత మేర ఆమె వెంట పరిగెత్తుచడు. ఆ వీధి చివర రావి చెట్టు క్రింద సభ తీర్చిన కొందరు పెద్దలు తమలో తాము రాచకార్యములు ఆలోచించుకొనుచు మధ్య ఈ యమ సంగతియు ప్రస్తావించుట. ఒకరు మరల గణాచారి బలి బయలుదేరినదే. గణాచారి లేదు, గణాచారి లేదురా. ఇది ఒక వార్త. వయసులో ఉన్న ఆడది సిగ్గులేక ఇలా ఊరి వెంట గంతులు వేయటానికి తల్లిదండ్రులు ఒప్పుకొన్నందుకు చెప్పాలి. ఇంకొకడు ముసలి జమీందారు గారు పోదురని 6 నెలల కింద గణాచారి చెప్పింది కదా. గణాచారి చెప్పకపోయినా ఎలా చెప్పగలిగను? గుడ్డివాని చేతిలో రై విసిస్తాడు, తగిలితే తగులుతుంది, తగిలిన తగులను లేకపోతే. అప్పటికి 10 గడియల ప్రొద్దెక్కి వేసగి ఈదురుగాలి కొట్టుతున్నది. బడి వదలిన పిల్లలు పలకలు పుస్తకాలు సంకలి నుదురుల బోసిన చెమ్మటలు తొక్కాలు పైకి లాగని ముంచేతులతో తుడుచుకుంటూ గుర్రాలను కథలు తొక్కినట్టు పరుగులెత్తుతూ గృహాభిముఖులయ్యారు. కడుపు నిండా భూపతని పాలేరు గుడ్డవాండ్రు వాడి రావి ఆకులు చుట్టలు కాల్చుతూ పశువులకు పొలాలకు తోలుకొని పోవుతాయి. గొల్ల ముసలమ్మలు పశువులు పోవుతూ వేసిన పేడ కళ్ళకై పోరాడుకొనుతుండే. బ్రాహ్మణ స్త్రీలప్పుడే ఇండ్లలోని పనులు ముగించుకొని మడి బట్టలు ఉతుకుటకు భుజాల మీద వేసుకొని చెరువుకు పోవుతుండే. మాలెత పొలము మీద పనిచేయుతున్న భర్తలకు తట్టలలో బువ్వ నీరు తీసుకొని పోదు. ప్రాతకాలము తెలియకుండా మధ్యాహ్నం మగుతుండే. ఆ జాము పొద్దెక్కిన ఎండలలో క్రమక్రముగా వెచ్చదనములు ముదురుతున్నను. గాలి పొగలు ఇంకనూ గోరువెచ్చగానే ఉన్నాయి. ఆ గోరువెచ్చదనములకే గణాచారి తాళలేకపోయారు. ఆమె కొంతసేపటికి పోయి రావి చెట్టు క్రిందనున్న పెద్ద మనుష్యుల వద్ద కూర్చు. ఆమె రాకతో వారి ప్రస్తావనం ఆగిపోయాను. అప్పుడు సుబ్బన్నపేటయున్న ప్రదేశమంతా 300 ఏండ్ల కిందట మహారణ్యం. ఆ అరణ్యంలో ఒక చిన్న పల్లె ఉండేది. ఆ పల్లెలో ఒక పేద కాపురం ఉండేవి. అతడు అడవిలోకి పొల్లలు ఏరి తెచ్చి కట్టెలు కొట్టి తెచ్చి అవి ఆ ఊరపు పట్టణాలకు పోయి అమ్ముకునేవాడు. ఉంటూ జీవించాడు. అతని యొక్క ఆవు ఉండేది. దాని కపిల. ఆవు సొగసే సొగసు.
అది కొండంత పొదుగుతో నిగనిగలాడు మేలుతో బుజ్జు రూపంతో విధియనాటి చంద్రుని శృంగము వంటి శృంగముతో అంటే కొమ్ము మెడలోని దృష్టి తాడుతో అడవులకు మేతకైపోయిన కానీ వచ్చునప్పుడు కానీ జనములు దాని మీద చూపే చూపు ఆ కాపునకు ఆ కపిలవాకిట నొదిగియున్న నందిని ధేను అతని అల్లారు ముద్దు బిడ్డల పారిటి కాణాచి దానినతడు 1000 కన్నులతో కాపాడుకొడు. ప్రొద్దున ఆ తల్లి కుండెడు పాలి అడవులకు పో, రాత్రికి వచ్చి మళ్ళా గుండెడు పాలిచ్చు. ఆ పాలతో అతని కాపురానికి వేరే పంటలే అక్కర లేకపోయే. ఆ శ్రీ మహాలక్ష్మిలాగా ఆవు వచ్చినా పోయినా చూసిన ఆ కాపు కన్ను చల్లని వెన్నెలను కాయుతుండే. ఇట్లుండ ఆ ఆవు పొద్దుగొంకగానే అడవుల నుండి బయలుదేరి ఇంటికి వచ్చి కాపు పెండ్లం వచ్చిన ఆవును కట్టివేసి దూడను గుంజకు లాగి కట్టి తోడుమాడు తెత్తమని ఆవు పొదుగు వంక చూశారు. 10 ఎకరాలు కోసి కొప్ప వేసి ఉన్నట్టు ఉండే ఆమె పొదుగు ఆనాడు చిక్కి పలచబడి ఉండి ఏమా ఇట్లున్నదని అనుకొనదు లోనికి పోయి తోడుబాడు తెచ్చి దూడను విడిచెయ్యి తల్లి దూడను దగ్గరకు రానివ్వ. కాపు భార్య బంధం వేయనివ్వర. ఆమె బలవంతంగా బాలుణ్ణి పాలు తీయబోయి గోవు ఎగసి తల్లి సాధువులలో సాధువు నన్ను కన్న తల్లి నా ఆవు నాదే నాడు ఏల తన్నెనా అని ఆమె లోన గుమ్మట్టి వెళ్ళిపోయి కాపు వచ్చాను. ఆ సంగతి ఆమె అతనితో చెప్పాను. ఆవుకు దృష్టి తీసిరి, పులి విస్తరాకులు దిగదుడిచి తగులబెట్టిరి, ఎర్ర నీళ్లు తీసిపోసిరి. ఆవు చేరకట్ట నీయలేదు అంటే ఎవరి దగ్గర రాదు. ఎవరో గిట్టని వారు అడవిలో పాలు పిండుకొని పోయిరని ఊహించారు. గిట్టని వారు లేరు కనుకన వారికిని వీరికిని పోరాటం జరిగింది. కానీ లాభమేమి? మర్నాడు సాయంత్రం కూడా అదే మళ్ళ ఆవు పట్టరానంత ఆగ్రహం వచ్చేది కాపుడికి. ఆవును మళ్ళ వేయు వాణిని పిలిచి వాణ్ణి చావుమోది. వాడు బాబోయ్ నేను 1000 కళ్ళతో కాచుతూనే ఉంటే కన్ను మొరగించి ఆవు ఒక అరగంట సేపు ఎచట ఉండదు అంతే. ఇక నేనే పాపం ఎరుగని వాడు మొర్రవే. కాపునకేమియూ తోచినదిగా. ఆ రోజులకు ఆ మరునాడు పిల్లలు పెరుగు లేదని అల్లరి చేశారు. కాపు 4 రోజులు 5 రోజులు పానీయలేదు ఆవు. ఆవు అడవికి పోనీయకుండా ఇంటి వద్దనే కట్టివేయదమనుకోరు. ఒకనాడు అడవికి ఆవు అంబా అని అడలిపోయి దాని ఆక్రందనం విని కాపు దాన్ని వదిలిపెట్టి సాయం వేళకు ఆ ఇంటికి వచ్చి మరలా తండ్రి అన్ని ప్రాణాలు దాని మీదనే పెట్టుకున్న ఆ కాపు సంసారాన్ని ఈ సంఘటనతో మతిపోయింది. చివరకు ఒక్కటే ఉపాయం మిగిలి కాపు తన పని మానుకొని ఆవును తానే పోయి 2-3 నాళ్ళు కాచి సంగతేమో తెలుసుకోవాలని సరే అని ఒకనాడు దాని వెంట పోయి ఆవు మీదనే కన్నులు పెట్టుకొని ఎట్లయ్య పగలెల్లా దాని వెంటనేవాడు. ఇంకా పొద్దుగుంక బోబుతో పశువులు ఇంటికి తోలుకొని పోయే వేళ దూరంగా పోయిన దూడ మళ్ళ వేయుటకు కాసింత కనుచాటు కావలసిపోయి ఇంతలో ఆవు కనపడి ఆవు ఆ చెట్టు వెనక చూశాను. పొదన చాటున చూశాను, కనపడదు. నిస్పృహుడైన కాపున ఒక అరగంట అయిన తర్వాత దూరంగా చెట్ల గుంపులో నుండి వస్తున్న ఆవు కనపడి అతడు పోయి దాని పొదుగును చూశాడు. చీకి వేసిన మామిడి టెంకలా ఆమె పొదుగు చిక్కివడ. ఆ చెట్ల గుంపులోకి పోయి ఆ చుట్టుప్రక్కల అంతటా వెతక కానీ ఏమీయూ గోచరించలే. ఏం చెయ్యును? కాడీడ్చుకొడుతూ కాపు తిరిగి ఆవును దూడను తోలుకొని ఇంటికి వచ్చి ఆనాడు రాత్రి అతనికి నిద్ర పట్టింది కాదు. ఇది ఏమో మాయగా ఉన్నది. అంతవరకు అట్లాగే ఉన్నటువంటి ఆవు
అంతలో ఎలా తప్పించుకుపోయింది, ఎక్కడికి వెళ్ళింది, ఆ చెట్లలో నుండి వచ్చింది, ఆ వెనక ఎవరు లేరే, ఇది ఏదో విచిత్రముగా ఉన్నది అన్న ఊహతోనే అతనికి తెల్లవారే. మర్నాడు మళ్ళా ఆవు వెంట వెళ్ళా. ఆనాడు అట్లాగే, మూడవ నాడు కూడా ప్రమత్తకు ప్రాణాలు వెలక కవలావు మీదనే కన్నులు ఆవు మీదనే పెట్టి అలాగే ఏ మరుపాటు లేని కాపు తప్పించుకోలే కపిల పొద్దుగుంకు వేళకు అలాగే బయలు కాపు వెంబడించి ఆవు ఆ చెట్ట తాటుకు పోయి ఒక పుట్ట మీద నిలుచుండే. కాపు కొంచెం దగ్గరలో దానికి కనపడకుండా ఒక పొదమాటున కానీ అట జరుగుతున్న సర్పం అతనికి కనిపిస్తూనే ఉన్నది. పొట్టలో నుండి ఒక దివ్య సర్పము బయటికి వచ్చి నోరు తెరిచి పొదుగు వద్ద పడగ విప్పి నిలిచాడు. కాపునకు కనులు బయలు కద. కాపు కొంతసేపటికి తమాయించుకొని తలగుడ్డ తీసి నేలపై పెట్టి మృక్కి ఇట్లాగే కుట్టి ఆవు పొదుగు నుండి పాలు ధారగా కారుచుండే. పాము త్రాగుతున్నది. కాబోడు తాను కన్నులతో చూసింది భార్యకు చెప్పాలని కాపు మనస్సులో కాపు మరలా చూశాడు. ఒక శిరస్సు కాదు, ఆ సరస్సుకు 2 శిరస్సులు. ఆ మగత్తు ఊరందరికీ చెప్పాలనుకున్నాడు. మరలా చూశాను కదా, సర్పానికి 4 తలలు. కాపునకు తల తిరిగిపోయి దిగ్భ్రాంతుడై అతడు అక్కడనే మూర్ఛపడిపోయి. కాపు కన్ను తెరిచేసరికి అతని వద్ద వచ్చి నిలవబడిన ఆవు. అతడు నెమ్మదిగా లేచి దూడను వెదుక్కొని ఆవు వెంట ఇంటికి ఆవు నడచినంతసేపా దాని అడుగులు అతని ప్రాణాల మీద పడుతున్నట్టు అతడు ఊహించుకోడు. ఇంటికి చేరినంతలో అతని భార్య ఏదో విశేషం జరిగిందని అతని ముఖాలక్షణాలు బట్టి జరిగినదంతా అతడు పూసగుచ్చినట్టు ఆమెకు చెప్పాను. అప్పుడే ఈ సంగతి 4 మూలలా బొక్కి ఆ నోట ఊర నలుగురికి తెలుసు. అందరూ వచ్చారు, ఆవును చూశారు. ఎవరికి ఏం చెయ్యాలో తెలియదు. ఆ రాత్రి ఆ కాపుకు కలలో 1000 శిరస్సుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనబడి తనకు గుడి కట్టించమని, తాను ఆవు పాలు త్రావిన చోటని అది కట్టించాలని చెప్పారు. మర్నాడు కాపు సర్వ వృత్తాంతాన్ని ఊరి వారికి చెప్పి అందరూ ఆవేశపూరితులై. కానీ ఆ ఊరిలో ఉన్న వారందరూ పేద. అక్కడ ఆలయం కట్టించగల సామర్థ్యం ఎవ్వరికి లేదు. కాపు మాత్రం తన ఆస్తినంతా అమ్మి అయి దేవునికి గుడి కట్టిస్తాననుకున్నాడు. కానీ ఆస్తి అంతా ఒక పూరిపాకు. ఆవు అది వరకే భగవంతుడికి అర్పితమైంది కదా. పూరిపాకుకునేవాడెవడు? ఎవరైనా కుందురే అనుకొను 3 రోకలు వచ్చునే. ఆ డబ్బుతో దేవునికి మరొక పూరిపాకైనా రాదు. గతేమి ఇట్లా ఉండగా స్వామి మహత్తు నాటికి ఊరిలో దాఖలాలు కనపడు. ఊరి పెద్ద కాపు కొడుకు వడలంతా బళ్ళికరుడే. స్వామికి మొక్కుకొనగా అది శాంతి. ఒక స్త్రీకి 15 ఏళ్ల నుంచి చెబుకోడు. స్వామికి దీపారాధన చేయించగా తగ్గిపో. ఆ మగత్తు నానాట చుట్టుపట్ల వ్యాపించి జనం తీర్థ ప్రజయి. అతడికి ఆమడ దూరంలో ఉన్న ఒక పాటి గ్రామంలో కొంచెం ఆస్తిపరుడైన ఒక బ్రాహ్మణుడికి సంతానం లేదు. ఆయన తనకు సంతానం కలిగితే తాను వచ్చి స్వామి సన్నిధినే ఉంటానని, స్వామి ఆలయ ప్రయత్నం చేస్తానని ఆ మరుసటి సంవత్సరం ఆయన భార్య గర్భవతి కుమారుని కల. అతనికి నాగేశ్వర శాస్త్రి అని పేరు పెట్టారు. ఆ బ్రాహ్మణుడు తన సర్వమైన ఆస్తితో తరలి వచ్చి స్వామి వద్ద నివాసం ఏర్పరచుకొని అప్పటి నుండి ఆలయ నిర్మాణ ప్రయత్నం మీదనే. ఆ బ్రాహ్మణుడు అధ్యయనం చక్కగా చేసిన జ్యోతిషంలో, వాస్తులో అఖండ ప్రజ్ఞ. ఆయన ఈ ప్రకాశిని ఒకనాడు ఈయన దర్శించటానికి ఒక భాగ్యశాలి వచ్చాడు. ఆ భాగ్యశాలికి వయసు 57. కుస్తీలు, మీసాలు, వెడల్పైన దవడ ఎముకలు, ఎర్ర చారలు కలిగిన విశాలమైన కనులు, ఆజానుబాహు
దృఢకాయుడు. చూసిన వారికి అతడు మహాయోగ పురుషుడిలాగా కండి. ఆ 57 సామాన్య సంసారియే కాదు. ఆ వేళ వచ్చేటప్పటికి అతని జాతకం తెలిసి అతడు పూర్వం 5-6 జతల ఎడ్లను పెట్టుకొని కిరాయికి తోలుతూ జీవించేవాడు. ఇంగ్లీష్ వారు టిప్పు సుల్తాన్ మీదకి దండయాత్ర పోయినప్పుడు వీరి ఎడ్లను కూడా బాడుక్కకు తోలించుకుపోయి వారు టిప్పుని శ్రీరంగపురాన్ని తోచుకొని తప్పుడు ఇతడు తన వంతు దోపిడీకై వారిని అడిగినారు. వారును కోటలో ఒక కొట్టు చూపి అందులో ఏమన్నదో తెలియ అది అతని వంతని చెప్పించారు. అతని అదృష్టం దాని నిండా నవరసుడు. అవి అతడు రహస్యంగా నెడ్ల మీద ఎత్తుకొని ఇంటికి తోలుకొచ్చారు. ఇక్కడ మనకి తోటగొడు సంస్థానాధిపతి కూడా అలాగే ఆ కోట కట్టింది అలాగే. అతని పేరు వీర. ఇప్పుడు ఆ ధనంతో అతడు ఒక కోట కట్టి పెద్ద జమీందారు కావాలని ఊహ. ఆ కోట ఎక్కడ కట్టాలో అది ఈ బ్రాహ్మణుని కనుగొనాలని ఆ ఊరి దగ్గరికి పోయి బ్రాహ్మణులకు వెదకపోయిన తీగ కాలికి తగినట్టు అతడు లోపల సంతోషించి పైకి దైవమే అతని తన వద్దకు పంపాడని భావించాడు. బ్రాహ్మణుడు వీరన్న నాయనితో కోట కట్టడానికి యోగ్యమైన స్థలం తాను ఉన్నదే అని అతని స్వామి ఆ స్థలానికి క్షేత్రపాలకుడుగా ఇది దివ్యస్థలం కాబోతున్నదని అక్కడ నిర్మించిన పట్టణం 300-400 ఏండ్ల వరకు మహాదశ అనుభవిస్తుందని చెప్పగా వీరన్న నాయని దానికి అనుమతింపజే. నాయుడు తన కోట స్వామి ఆలయాన్ని ఒకే శుభముహూర్తంలో ఆరంభించి ఇంతలో ఒక వింత జరిగి ఏ ఆవు పాడు స్వామి తాగుతున్నాడు ఆ ఆవు గల కావు ఒక్కతయే కూతురు. ఆమెకప్పటికి 16 ఏళ్ల వయస్సు. వివాహం కాల. అప్పుడప్పుడు స్వామి ఆమెను ఆవేశించాడు. పిల్ల అదులు తప్పుతున్నదై కాపు ఆమెకు పెళ్లి ప్రయత్నం చేస్తూ ఆ ప్రస్తావన చేసినప్పుడల్లా ఆమె విరుసుకొని పడిపోతూ తప్పు అని తల్లిదండ్రుల చెంపలు వేసుకొని ఆమె మరలా లేచి కూర్చుంది. అసలు ప్రకృతిలో ఉన్న సొగసైది. ఏదైనా ఒక వింత జరిగితే కొందరు అవునందురు, కొందరు కాదందురు, కొందరు నమ్ముదురు, కొందరు నమ్మరు. అట్లే ఈ గణాచార్యుని గురించి కొందరు పరిహాసం చేయుతూ వచ్చి వారందరూ ఏవో చిన్న ఆపదలు వాళ్లకు రావటం మొదలై అందుచేత విశ్వాసమే ఎక్కువగా వ్యాపించింది. క్రమంగా ఆ ఊరికి సుబ్బన్నపేట అనే పేరు వచ్చి అది పెద్ద గ్రామమై ఆలయము కోట పూర్తి అవ్వటానికి 10 ఏళ్ళు బట్టి ఆలయం కన్నా కోట అందమై కోట కన్నా ఆలయం అందమై ఎక్కడి వాళ్ళు వచ్చి దేవుని దర్శించిపోతారు, కోట చూసిపోతారు. కానీ జరిగినదొక్క చిత్రం. జమీందారు కట్టించిన ఆలయం సుబ్రహ్మణ్యేశ్వరుడిదా, నాగేశ్వర స్వామిదా. బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు చిన్న ఆలయం కట్టించాడు. కాశీ నుండి గొప్ప మహత్తుగల శివలింగం తెప్పి నాగేశ్వర స్వామి అన్న పేరుతో దాన్ని ప్రతిష్ఠ చేశాడు విశ్వనాథ తండ్రి గారి. అది ఆ దేవాలయం ఒక మూల ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. వీరన్న నాయుడు గారికి చిన్నప్పటి నుంచి విష్ణు భక్తి అంచేత ఆయన వేరే వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి కట్టి రాజు స్వాములకు నిత్య ధూపదైవ నైవేద్యాలను కళ్యాణోత్సవాలకు భోగాలు ప్రత్యేకాలైన ఏర్పాటు చేశారు. గొప్ప సన్నాయి పాటగాను మంగళులు వచ్చే మిరాసీలు సంపాదించుకొని ఈ గ్రామంలో నివసింపజొచ్చారు. దాసీలు వచ్చారు, దేవదాసు వైష్ణవోత్తములు విచ్చేశారు, శైవులను ధరించారు. అందరూ రాజు అందరకు రాజు వీళ్ళు ఏర్పరిచారు ఉంటారు. అది వరకు చిన్న పల్లె అయిన ఆ చోటు ఇవాళ దేవతలకు నిలవ నీడై భక్తులకు కొంగు బంగారమే అయి ధర్మానికి నివాస స్థానమై ముక్తికి మార్గమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పిలిచిన పలుకు దైవం. గణాచారి ముఖంగా రానున్న ఆపదలు ఆయన చెప్పిస్తారు. పరిహారాలు ఉపన్యసిస్తారు. ఆ అభినయాన్ని సృష్టిస్తారు. అంచేత
ఊరల్లా స్వామి పేరు అంటే గడగడ అంచేత భక్తి ప్రపత్తులు బాగా ప్రబలే. వీరన్న నాయని కుమారుడు నాగన్న నాయుడు తండ్రి సరిపోయి కొడుకు రాజ్యానికి వచ్చి ఈ దేవాలయాది నిర్మాణ హేతువై ఆ బ్రాహ్మణుడు చనిపోయి ఆయన కుమారుడు నాగేశ్వర శాస్త్రి పెత్తనదారయ్య రాత గణాచారి గతించి ఆమె అన్న కూతురు మళ్ళా గణాచారి అయ్యి ఆమెకు మళ్ళా వివాహ ప్రయత్నాలు చేసినప్పుడల్లా ఆమె స్పృహ తప్పి పడిపోవుతుంది. అంచేత ఆమెయు అవివాహితగానే ఉండి ఈ రీతిగా ఆ కాపుటెంత ఒక్కతయే ఆడసిరుపు కలగడం, ఆమె సుబ్రహ్మణ్య స్వామి గణాచారి అవ్వడం అలా ఒక వరుసగా జరిగి వీరన్న నాయకుని వంశం వారు స్వామికి ప్రతినిధి, బ్రాహ్మణ వంశం వారు ప్రచారం, కాపు వంశపు ఆడుపడతలు స్వామికి వ్యాఖ్యాలు. ఈ రీతిగా భూమ్యాకాశాల మధ్య స్వర్గ మధ్య లోకాల మధ్య ప్రత్యక్ష అప్రత్యక్షాల మధ్య ఒక స్థిరమైన సంబంధం పైన భగవంతుడు కింద బ్రాహ్మణుడు ఈ రెండు మహాసంస్థల మధ్య గణాచారి తెంచరాని లంకె. ఇలా నాలుగు స్తంభాలు ధర్మమంటము స్వామి, జమీందారు, బ్రాహ్మణుడు, గణాచారి. ఆ ఊరికి ఇవి 4 స్తంభం. ఈ మంటపంలో సుబ్బన్నపేట ప్రజలు మహోత్సవాలు చేస్తారు. ధర్మార్థ కామ మోక్షాలు అక్కడ అరటి చెట్లు కట్టిన ఆ 4 స్తంభాలు నిత్యము శుభసిగ్నాలై పచ్చని శోభన హేతువై ఉంటాయి. ఈ ధర్మ మంటపం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా 300 ఏళ్ళు నిరంతరంగా అవ్యవహితంగా శోభాయమానమై ఈ 300 ఏళ్లలో 1000 పడగల భాషించినటువంటి నాగేశ్వర స్వామి సుబ్బన్న పేట మీద తన సహస్రనామందరి ఛత్రంగా దూచి ఆ చల్లని నీడ ఆ ఊరి ప్రజలను జోపడి వాడు ధర్మ మోక్షాల మధ్య ఊగుతున్న అర్ధ కామార ఉయ్యలలో సుఖనిద్ర కాంచుతుండే. ఇన్ని నాడు స్వామి పడగలు ప్రజలకు చల్లని నీడనివ్వడం ఇచ్చుతూ విరిసింది, కానీ కాటు వేయుటకు విరియలేదు. స్వామి 2000 కన్నులు ధర్మం చేత బొండు మల్లెలు విరిసినట్టుగా 4 దిక్కులు తనివి తేరా చూస్తూ ప్రశాంత జ్యోతిష్యుడు విరజిమ్మెను. కానీ ధర్మచ్యుతి కుపితురై రక్తకాంతులు ఏనాడు వెదజలు. సుబ్బన్నపేట కట్టించిన బ్రాహ్మణుడి ఆ ఊరు 300-400 ఏండ్లు ఉంటాయని నిర్ణయించాడు. అంటే దాని జీవితకాలం ఊరి అంత జ్యోతిశాస్త్ర పారంగతుడు, అంత వాస్తు విజ్ఞాత, అంత సర్వజ్ఞ శేఖరుడు సుబ్బన్నపేటను నిత్యమైన దానిగా ఎందుకు చేయలేదని ఇప్పటికీ ఆ ఊరు వారి కొందరి వాదం. కానీ ఆయన సర్వజ్ఞుడే కానీ సర్వాధికారి కాదుగా, వాస్తు విజ్ఞాతయే కానీ వాస్తు నిర్మాత కాదు కదా, శాస్త్ర పారంగతుడే కానీ శాస్త్ర స్రష్ట కాదుగా, సృష్టించిన వాడు కాదు కానీ. 300 ఏండ్లయిన తర్వాత సుబ్బన్నపేట నశించిపోవటానికి బీజ నిక్షేపం కలుగుతుందని ఆయన నిర్దేశించాడు. ఆ హేతువులు పుట్టినవని నేటి గణాచారి సూచిస్తూ దాని ఊరిలో చాలామంది గణాచారి వాక్యముల మీద అనాదరం చూపుతూ ఉండాలి. నిజం పలికితే నిష్ఠూరం కదా. అలా ముదురుతున్న ఎండలకు తాళలేక గణాచారి పోయి రావి చెట్టు కింద కొంతసేపు కూర్చొని సన్నని గొంతుతో 1000 పడగల పాము విప్పాడుకొని వచ్చి అని పాడ మొదలుపెట్టి అందులో ఒక యువకుడు వద్దని ఇతరులు కనుసన్నలతో వారిస్తున్న స్వామికి ఎదురుగా నిలబడి, ఏమమ్మా గణాచారి, ఈ పిచ్చి పాటను 1000 పడగలేమిటి, రాజును కలవటమేమిటి, అది కూడా కలలో వచ్చి కలవటమే, ఈ పాట సాధించేందుకు చాలుమ్మా వీళ్ళమ్మా, నడి వయసులో ఉన్నావు, కులం వారికి అప్రతిష్ట తెస్తున్నావు, పెళ్ళి లేదు, పేరంటం లేదు, పెటాకు లేదు, పెళ్లి పేరెత్తి తినే హుహు అని పడిపో, అన్ని వేషాలుగా నువ్వు నిజంగా గణాచారివే అయితే
నీకు కూడా చెమట ఎందుకు పోసింది? నీకు కూడా అలసట ఎందుకు వచ్చింది? నిజంగా నీవు దేవుని దానివే అయితే నీది నీ మహాత్యం ఒకసారి చూపించి, నేను నిన్ను ఇట్లా ధిక్కరించుతున్నాను కదా, నన్నేం చెయ్యలేకపోతున్నావేమి అని విజృంభిస్తుండగా అతడ ఉన్న మరి ఇద్దరు అతన్ని బలవంతంగా అక్కడి నుంచి లాక్కుపోయారు. మరికొందరు అతనికి ఇది తగదు, పెదపకాలం వచ్చి అబ్బా అని ఏమి వగలపోయారు, ఈ కాలపు వాళ్ళంతా చెప్పేవాళ్ళు లేక చెడిపోతున్నారు, అవునని కాదని అనేక విధాలైన వాదాలు అక్కడ బయలుదేరాయి. అది జరిగినంతసేపు గణాచారి ఏం మాట్లాడలా. 1-2 సార్లు తలెత్తి ఆ యువకుడి వంక చూసి ఒకసారి జనం వంక పరిచి, జనం క్రమక్రమంగా ఎవరి దారి వాళ్ళు పోదెచ్చారు. చివరకు గణాచారి ఒక్కతే చెట్టు క్రింద మిగిలి 2 జాములు కావచ్చు. వేసకి మండుటెండలు లేత రావి ఆకుల మీద పడి ధగధగలాడి కదలిన తళతళ మెరుస్తూ గోధుమ వన్నె త్రాసుల పడగల్లాగా రావి ఆకుల చిన్న చిన్న తోకలు చాచిన నాల్కలలాగా దూరంగా ఆకాశంలో తెల్లని సన్నని పడుతరైన చెరలాడి తెల్ల త్రాసులు మసక్కలాడినట్టు పడగలు విప్పినట్టు ఒకదానినొకడు దూకి కలుసుకున్నట్టు పరవళ్ళు తొక్కినట్టు నానా రీతులుగా కనపడి ఎండేమో కసటి మహాభుజంగమొకడు కుపితయ్యి బుస్సుమని పడగవి పోక మీద లేచి నిలిచినట్టు దుర్నిరీక్షమైపోయి అంత గణాచారి లేచి ఇంటికి బయలుదేరి దీర్ఘములైన అర్ధనిమితాలైన ఆమె కను సగము విరిసిన నల్ల త్రాసు పడగలవలి అక్షి కోణాల ముడతలు వంటి గీతలు తాచిన నాల్కల భయంకర మందహాస అలా పోగుతున్న గణాచారికి ఎదురుగా ఒక మహాపురుషుడు వస్తున్నాడు. అతన్ని చూసినంతనే గణాచారి వికృత హాసం చేసి అతనికి ఎదురుగా పాడుతూ పడి 1000 పడగల నాగు విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలు నర్రాలు. ఈ పాట పాము బుస్సు కొట్టినట్టు ఉచ్చరించింది గణాచారి. 2వ అధ్యాయం. ఆ వస్తున్న మహాపురుషుడు దబ్బ పండు వంటి దేహ ఛాయ కలవ, కోలా గుండ్రము కాని ముఖం, ఆజానుబాహువు, నల్లని కనులు, విశాల భాగం వయసు 20 ఏళ్ళు. అతని పేరు ధర్మారావు. రామేశ్వర శాస్త్రి గారి కుమార్. రామేశ్వర శాస్త్రి నాగేశ్వర శాస్త్రికి 5వ తరంలో. కృష్ణమనాయుడు సుబ్బన్నపేట జమీందారైన కాలంలో రామేశ్వర శాస్త్రి ఆయనకు దివా. కానీ రాజు కీర్తిగన దివాను కీర్తే 10 దిశల ఎగవ. రామేశ్వర శాస్త్రి స్మృతులు చక్కగా చదివిన, కొంత కర్మిష్ఠ, యాగాదులు చేయకపోయిన, వైశ్వదేవం చేసే గృహంలో అగ్నిహోత్రం ఊగనీయనిస్తూ హారనీయనికి ఆయన ఒక విచిత్ర పురుషుడు. ఆయన 4 వర్ణాల నుండి బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర కన్యల వివాహమాడి నలుగురి యందు సంతానం పడి, అదే కాక రత్నగిరి అని ఒక భోగాంగనను ఉంచుగా ఆమె ఎందును సంతానం వచ్చేది. కానీ లోక దృష్టిలో ఈ వివాహ ఆయన కాము కథ ప్రవాద హేతువులైనటువంటి రామేశ్వర శాస్త్రి గారి ఔదార్యాది గుణసముద్రంలో మునిగి ఆయన నిరతానదాన శివి దధీచి కన్నుడు రాయనివాసుడు రామేశ్వర శాస్త్రి. ఇది మహాదాతల సంప్రదాయం. ఆ పరగణాలు రామేశ్వర శాస్త్రిని ఎరుగని వాళ్ళు లేరు. ఆయన ఔదార్యం రుచి చూడని వారు లేరు. ఆయన యశస్సు గానం చెయ్యని వారు లేరు. ఆయన నాగేశ్వర స్వామి ఆలయ ధ్వజ స్తంభాన్ని రాత ఇత్తడి తొడుగు చెరిగిపో అది తీయించి బంగారపు తొడుగువే. వేణుగోపాల స్వామి బంగారపు మైమరపు చేయించారు. సత్యభామాదేవి 1000 రూపాయల వెలగల మాణిక్యం పొదిగిన
అడ్డబాస చెక్కించారు. నాగేశ్వర స్వామి ఆలయంలో వీరభద్రుడికి బంగారు మీసాలు, కనులు, మధ్య మాణిక్యం పదిగిన గంధపు గేరల వంటి తిలకంచై వేణుగోపాల స్వామి వారి గుడిలో శమీవృక్షం వద్ద శిలా వితర్జిక పరపించి ఆలయ సరస్సుకు కొత్త చలువరాతి మెట్లు కట్టి 2 ఆలయాల్లో ఆయన చేయించిన మరమ్మతులకే ఆయనకున్న సగమాస్తి ఖర్చయిపోయి పేదల వాళ్ళ కాలి రామేశ్వర శాస్త్రి భగవంతుడు వెనక 12 వర్ష క్షామం వచ్చిన జనులు తిండి లేక మలమల మాడిపోయి జమీందారు గారి భార్య 100 పుట్లు 2 పెద్ద పాతరలు వేసి వానికి కాపలా ఎవరుంటారు? గూడాలు గుంపులుగా పోయి దోచుకొని పోతారు. రామేశ్వర శాస్త్రి గారి ఈ పాతరలకు కాపలి ఆయన పెద్ద విలుకాడు. విల్లంబులు దగ్గర పెట్టి ఆయన ధాన్యం కావలి కాదు. చుట్టూనున్న 5-6 గూడాల వాడు గుంపులుగా వచ్చి దూరాల్లో నిలబడి దగ్గరకు గుండె లాగలేదు. ఏం చేయటానికి తోచిందిగా అడుగు వేశారా అంబు పడినట్టు. చివరకు వారిలో 10 మంది పెద్దవాడు శాస్త్రి గారి దగ్గరకు, అయ్యా, ఇవాళ మా ప్రాణాలు మీ చేతిలో అన్నం లేక చచ్చామా? మా అంబు దెబ్బలు తిని చచ్చినా ఏమిటే? మా చేతిలో భగవంతుడు సాబీ వ్రాశాడు. మాతో పాటు మా ఇండ్ల దగ్గర పిల్లలు, భార్యలు కూడా చస్తారు. మీకు దయ కలిగితే బతికిదాం, లేకపోతే చస్తామని దీనాలాపన శాస్త్రి గారి గుండె కరిగి తాను కదలి ఒక పాతర దూర ఇచ్చారు. జనం యథేచ్ఛగా ఒక్కొక్కడు 10-11 దినాలకు గ్రాసం ఎత్తుకొని పోయి. కానీ ఆ సొమ్ము తర్వాత జమీందారు గారు శాస్త్రి గారిని ఇంచుముద్దుగా 1000 మంది జనం వచ్చి అడిగారు, నేను పాతర వదలకపోతే వాళ్ళు ఎంతమంది చస్తారో ఆ పాతకమంతా నాదా మీదా? అయ్యా, తమకంతగా కోపం వచ్చి ఆ ధాన్యం గల నేనే ఇస్తా అని శాస్త్రి గారు సమాధానం చెప్పారు. రాజుగారు మారుతారు. శాస్త్రి గారి గురించి ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. అందుచేత ఆ చుట్టుపక్కల రామేశ్వర శాస్త్రి గారి పలుకుబడికి మితిలే. ఆయనదొక మహాజాతం. ఆయన బతికినన్నాడు కృష్ణమనాయుడు జమీందార రామేశ్వర శాస్త్రి జమీందార అనేటువంటి. ఒకసారి జమీందారి రామేశ్వర శాస్త్రికి మాట పట్టి అంతే. 5 వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకో. శాస్త్రి గారు గడప దొక్కలు. 6 అయిన తర్వాత జమీందారు గారు వేణుగోపాల స్వామికి మళ్ళా సంప్రోక్షణ చేయించాల్సి వచ్చి ఆ ఆలయమంతా మరమ్మత్తు చేయించే మళ్ళా కొత్త ఆలయం కట్టించినట్లే జమీందారు పెద్ద ప్రయత్నం చేసి సంప్రోక్షణ చేయాల్సిన రోజు నానా జనులు కూడి ఉన్నారు. సాంగాధ్యయనపడు శాస్త్రవేత్తలు, గాయకులు, కవులు, వాద్యగాను, వారాంగణులు, చూడవచ్చిన జనం సర్వజనులు కిక్కిరిసిపోతారు. ముహూర్తం సమీపించింది. జమీందారు గారి అనుమతి కోసం సంకల్పం చేయటానికి పురోహితుడు ఎదురు చూస్తారు. జమీందారు గారి అనుమతి ఏమో రాల. వేళ అతిక్రమిస్తాను. పురోహితుడు వెంటనే పడుకుని వేగిరపడుతున్నాడు. కృష్ణమనాయుడు తల ఎత్తాడు. ఎవరికి ఏం చెయ్యాలో తోతల. చివరకు అర్చకుడు సాక్షి, అయ్యా, వేళ అయిపోతుంది, ప్రారంభించమంటారా? కృష్ణమనాయుడు తల ఎత్తకి, ఇక్కడ ఎవరిని అడుగుతావయ్యా? అనుమతి అడిగితే రామేశ్వర శాస్త్రి రాక ఇంటి వద్ద బిగించుకొని కూర్చున్నాడు. పోయి ఆయన్నే పిలుచుకొని రండి. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయి 6 ఏళ్ల నుండి వీరికి వారికి మాటలు లేవని అందరూ కూర్చొని జనమే పోయి రామేశ్వర శాస్త్రి గారి రమ్మని బతిక. శాస్త్రి గారు రాదు. పిలచుటకు మీరెవరు? పిలవదగిన వాడు పిలిస్తే వస్తాందే ఓ అన్న. రాజుకి ఈ వార్త తెలిపిన వెంటనే వారే ఏల పిలిచి వారి ప్రేమ మార్గాలివే. నాయుడు పోయి, ఎవయా బెర్ర బిగిసి కొడుతున్నావు? 6 ఏళ్ళు బెర్ర బిగిసావు కదా, ఇంకా ఎన్నాడు బిగిస్తావు? లేచరా, ఇక ముహూర్తం దాటిపోతుంది. శాస్త్రి గారు ముసి నవ్వుతూ లేచొచ్చు. వారి ఇద్దరి చెలిమి స్నేహం అలా. ఆ రాజు అంత ఉదారు.
శాస్త్రి అంత గౌరవం కల. ఒక్కొక్కప్పుడు వాళ్ళిద్దరు శరీరాలు రెండా అన్నట్టుగా నటించేవి. ఆపదలు హరిశ్చంద్రాదులకే తప్పదు. అప్పుడు రామేశ్వర శాస్త్రి గారికి చివరి దినాలు సరిగా గడవల. సామాన్యంగా జీవితం మొదటి రోజుల్లో కష్టపడితే చివరి నాళ్ళు భాగ్యం అనుభవించే వాళ్ళకి అది మంచిగా. మొదట ఎంత భాగ్యం పొందే చివరిలో లఘు లఘు సాగు అవుతుంది, అంటే తక్కువ. దురదృష్టవశ జాతకం అంటే శాస్త్రి గారి నిరంతర వితరణ గుణం. ఆయనకు గల ఆస్తంతా మండు వేసవి నాటి చెరువు నీరులాగా క్రమంగా సృష్టించి శాస్త్రి గారి ఎంతమంది భోజనం చేస్తూ ఉండేవారో ఎవరికి, ఎవరు ఎందుకు వచ్చారు, ఎవరు అడగరా, ఎవరికి కావలసిన వారికి జరుగుతుంది. భోజనమే కాక అంగడికి పోయి జనం అదెచ్చగా శాస్త్రి గారి పేరు ఎవరికి కావలసిన సరుకులు వాళ్ళు తీసుకొని పోయారు. ఆ జాబితాలు చివరి నేల కింద ఆదాయం చాలక శాస్త్రి గారు రుణాలు చేసి మరి కొన్నాళ్లకు కొన్ని భూముల చివరకు మిగిలిన ఆస్తి కన్నా రుణమే ఎక్కువ. అమ్మ చూసిన భూములు ఎవ్వరూ కొనేవాళ్ళు. కానీ శాస్త్రి గారింట అన్నసత్రం మాత్రం అవ్యవహితంగా సాగి మరి కొన్నాళ్ళకు అది సాగటం దుర్ఘటమై నెమ్మదిగా జనం ఎవరి దారిని వాళ్ళు సర్దుకు. శాస్త్రి గారి చేతిలో చెల్లి గవ్వ ఆడని రోజులు వచ్చి బాకీదారుల ఒత్తిడి ఎక్కువయ్యింది. జమీందారు గారు 1-2 సార్లు సహాయం చేశారు. కృష్ణమనాయుడు వృద్ధయ్యారు. ఆయన కుమారుడు రంగారావు వ్యవహారాలన్నీ చూడటం మొదలుపెట్టి రంగారావు తండ్రిలాగా కాక కొంచెం బిగు కలవ. పెద్దానికి జమా ఖర్చు చూసే వ్యవహారం చూసుకునే భారమంత వృద్ధుడైన కృష్ణమనాయుడు కుమారుడి మీదనే వదిలే. రంగారావుకు రామేశ్వరరావు మీద అంత అభిమానం లేదు. అందువల్ల శాస్త్రి గారి కోటలో నుండి సహాయం రావటానికి మార్గం లేకపోయి శాస్త్రి గారి మీద వారంట్లు పుట్టారు. పాపం ఆయన తలదాచుకోవటానికి కూడా వీలు లేకుండా సరైన ధరలు కడితే మిగిలిన ఆస్తి ఉన్న అప్పుకు సరిపో. కానీ కొనబోయిన కొలవి అమ్మబోయిన అడవి గల తెలివి అయిన దృఢదాతలదే తెలివి. మొదట మనసి నప్పి ఇచ్చినది ఆస్తిని చూసి చివరికి ఆస్తిని బదలి మనిషి మీద పడతారు. మనిషి ఎళ్లలో భూమికలు రత్నాల, అతని నెత్తులు కరగించే బంగారమా, ధనం అతని నుండి ఎలా వస్తుంది, అతని వ్యక్తిని పీక్కు తినటం ఎందుకు? రామేశ్వర శాస్త్రి ఎవరికి అన్యాయం చెయ్యల, ఆస్తిని అపహరించల. అతని బంధువులు చాలామంది కొంత ఆస్తి భార్య పేద రాయమంచిది. ఆయన 4 కోసినా అలా చెయ్యన. రుణదాతలలో ఒకరు శాస్త్రి గారి ఉపకారం పొందిన వారు లేరు. అందరికన్నా పెద్ద రుణదాత నాగన్న శెట్టి. వెనక ఒకసారి జమీందారు గారిని పోయి నాగన్న శెట్టి తోలనాడు. కృష్ణమనాయుడు శెట్టిని ఏదో పనియినట్టు కోటలోనికి బిగివి కొరహతో కొట్టించడం తయారు. శెట్టి అదృష్టం. ఆ వేళ రామేశ్వర శాస్త్రి గారు అక్కడికి వెళ్ళి అది చూసి శెట్టిని వదిలి పంపి, రాజులు ఇలాంటి పని చేస్తే మర్యాద కాదా పోదా అని జమీందారునే మందై. ఈ నాగన్న శెట్టి తండ్రి ఉత్తరాదివాడు. అతనికి స్వదేశాల గ్రాసాలు గడప సుబ్బన్నపేటకు రామేశ్వర శాస్త్రి గారి తండ్రి గారు అతనికి సమాధని కొంత ధనమిచ్చి అతని చేత వర్తకం సాగింపించారు. అతడు క్రమక్రమంగా బాగుపడి ఇవాళకి లక్షాధికారి రామేశ్వర శాస్త్రికి అప్పు కట్టాడు. తండ్రికి శాస్త్రి గారికి తండ్రి చేసిన ఉపకారంగా తను శాస్త్రి గారు రక్షించిందిగా ఈ వేళ అర్థం రాదు. తన సొమ్మంతా శాస్త్రి గారు తిన్నాడని ఊరంతా యాగి చేస్తారు. శాస్త్రి గారి మీద వారంటు పెట్టి అమలు జరపడానికి నిత్యం క్రోధ దీక్షా పరుడై ఉంటారు. ఇంకొక అప్పు కెట్టిన వారి పేరు శ్రీరాముడు. వారు కమ్మవ. 40 ఏళ్ల క్రితం శ్రీరాముడు తిండి లేక స్వదేశం వదిలి సుబ్బన్నపేటకు వచ్చి వాళ్ళ దగ్గర పాలేతనం చేసి బ్రతుకుతుండగా రామేశ్వర శాస్త్రి చూసి దయవెచ్చి, నాయన సాటి వారిలో నువ్వు నీచంగా బతకటం ఎందుకయ్యా?
నేను 10 ఎకరాల భూమి నీకు ఇస్తా, పాలికి చెయ్యి అంటే కౌలు. దైవం రక్షిస్తే అదే నీకు బొవ్వ పెట్టగలదని దగ్గరకు తీసి అతనికి పోషించి అతడు వచ్చిన వేళ విశేషంతో ఆనాటికి 2 పుట్లు 3 పుట్లు 4 పుట్లు మిగుల్చుకొని కొంచెం సంసారి పెళ్లి చేసుకొని అత్తమారిచ్చిన కొద్ది డబ్బు వడ్డీకేసి వచ్చిన భార్య నెయ్యి పాలు పెరుగు అమ్మి కూడబెట్టి అది కూడా కలిపి 10,000 సంసారి అయ్యా. అంతలో కొంత శాస్త్రి గారికి అప్పు పెట్టి ఇప్పుడు శాస్త్రి గారి మీద కత్తి కట్టిన వాళ్ళలో ఆయన మొదలు. అసలు ఆ సుబ్బన్న పేర్లు శాస్త్రి గారి ఉప్పు తినని వాడు. ఇప్పుడు ఆయన సాధించ తలచని వాడు. ఇంతది పాత దినాలు పోతూ కొత్త రోజులు వస్తున్న సంధివే. ప్రాత మర్యాదలు పూజ ఇంగ్లీషు చదువు సుబ్బన్న పేటల్లో కూడా వచ్చి దాంతో స్వాతంత్రం వ్యక్తి గౌరవం కనబడుతుండే. ఊరి ఆదరలో మర్యాదలలో పూర్వపు పద్ధతులు లేవు. శాస్త్రి గారు అస్తముగా పూర్వయుగం వాడు. శాస్త్రి గారు ఆ ఊరిలో అందరూ పురుషులను ఏమిరా అని, స్త్రీలను ఏమే అని పిలుస్తారు. ఆయన పోరాని ఇల్లులే. ఆయన అందరికీ సమానమే ప్రేమించారు. జమీందారు గారిని ప్రసంగంలో నువ్వు అంటారు. జమీందారు గారి పిల్లలు ఏంరా నాయనా అంటారు. శాస్త్రి గారి ఆస్తి చెడిపోకుండా ఉన్నన్ని నాడు ఈ పిలుపులు బాగానే ఉన్నాయి అందరి. ఆయన కొంచెం వెలితి పడిన తోడ అందరికీ ఇది కంటగింపు. శాస్త్రి గారి పూర్వ ఔదార్యం కూడా సుబ్బన్న పేట జన దుర్గుణంగానే. జమీందారి గారి కొడుకు రంగారావు శాస్త్రి గారి మీద కోపం ఇదొక తను ఎలా అంటం ఏమని శాస్త్రి గారికి ఇది తెలియదు. రామేశ్వర శాస్త్రి గొప్ప స్వతంత్రం. ఆయనలోనున్న స్వాతంత్ర గుణం ఇవాటికి అందరికీ అహంకారంగా కట్టి కాల వైపరీత్యంగా ఏది సదుద్దేశంతో చేస్తావో దానికి కూడా విపరీత వ్యాఖ్యానాలు చేయడం. ఇది శాస్త్రి గారి ఊరిలోని సమయం. ఇంకా బంధుత్వంలో శాస్త్రి గారి బంధు జ్యేష్ఠుడు. వారి బంధుత్వంలో ఆయనంత పండితుడు కానీ వ్యవహర్త కానీ ప్రతిష్ఠీకుడు కానీ లేదు. ఆయన సొమ్ము తృణము పణము తినని వాడు. ఆయన కనువిప్పి చూస్తే గడగడలానటి వాడే. అయినవాడు కానివాడు దూరం వాడు దగ్గరవాడు రాని కాదు. ఆకాశి పోకాసి వాడను ఆయన మీద పడి తినేవాడు. వాళ్ళందరూ రామేశ్వర శాస్త్రి అంటే అపండితుడు, వ్యవహార జ్ఞానం లేవాడు, ముందు వెనక తెలియనివాడు. ఆయన మేనమామ కొడుకులున్న వాళ్ళందరూ శాస్త్రి గారింట్లో పెరిగినవారు. వారి దీపారాధన శాస్త్రి గారు వెలిగించారు. వారిప్పుడు శాస్త్రి గారి ఇంటికే రారు. రామేశ్వర శాస్త్రి బావమరి గంగాధర సోమయాజుడు యజ్ఞం చేయటం వల్ల వచ్చిన బిరుదే గంగన్న. సోమయాజి అని కూడా పిలుస్తారు. గంగన్న పూర్వులంతా ఆహితాకు. ఆయన తండ్రి సోమన్న గారు మాత్రమే వైశ్వదేవం మాత్రం చేశారు. తత్పూర్వులంతా పండితుడు, ఇష్టి చేసినవారు. సోమన్న గారి ముత్తాత బ్రాహ్మీభూతుడు. కానీ సోమన్న గారి నాటి వారు దరిద్రులై తిండిలకు ఇబ్బంది పడాల్సి. సోమన్న గారి సుబ్బన్నపేటకు 3 మైళ్ళ 4 మైళ్ళ దూరంగా ఉన్న రంగాపు. ఒకరోజు సోమన్నగా దూరపు ఊరికి సంభావనకు పోయి ఉద్దికి సుబ్బన్నపేట మీదుగా స్వగ్రామానికి పోతారు. బ్రాహ్మణులకు క్షుత్తు బాధిస్తారు. ఇంటికి పోతే తరువాయి కూర దొరకలేదేమో, కూర కూడా దొరకదేమో అని అనుకుంటూ పోతారు. దారిలో పండిన జొన్న చేనుల దగ్గర మంచం మీద రామేశ్వర శాస్త్రి కూర్చొని రాసుకోండి. సోమన్ అబ్బాయి మీ చేలో 2 దోసకాయలు కోసుకొందునాను. రామేశ్వర అయ్యో తమరు పెద్ద దేనే కోసి పెట్టదను డెండని మంచిది. ఆయన మోయలేనన్ని కాయలు మూట కట్టి సోమన్నకు పట్టరానంత సంతోషం. ఊరడి పేదని నారాయణ శాస్త్రి గారు కుమారుడని తెలుసుకొని అధ్యయనము శాస్త్రము చదివాడని దాని కిందోట చక్కని దస్తూరి చూసి సంతోషి స్వగ్రామానికి పోయి దోస పండ్ల మూట దించి
దించుతూనే భార్య, ఏమే మనకు అమ్మాయికి సంబంధం కుదుర్చుకొని వచ్చా. ఆమె తొందరూ ఎవరేమిటే, సుబ్బన్నపేట నారాయణ శాస్త్రి గారి కుమార్, పేరు రామేశ్వర శాస్త్రి. పిల్లవాడు ముత్యం, చక్కగా అధ్యయనం చెప్పుకొని కావ్య పరిచయం కూడా ఉంది. ఏమి దస్తూరే, అక్షరాలు ముత్యాల కోప. నాయన 2 దోసకాయలు కోసి పెట్టబోయాను, తత్తెడు కోసి నా నెత్తిన పెట్టి. ఇంతకు మన సావిత్రి అదృష్టం. బంగారపు తండ్రి సోమన్న గారి భార్య పెదవి ఏరిచి, బాగున్నది శబ్దం, సంబడం. వారెక్కడా, మనమెక్కడా, బీదవాళ్ళమైన మన పిల్ల వాడు చేసుకుంటారా? చాలండి సంబడం. అదే మాటే, ఎందుకు చేసుకోరు? కూటికి తక్కువైనా కులానికి ఏం తక్కువ కాదుగా. పోయి మా పిల్ల ఇస్తానని అంటే వద్దంటారా అని సోమన్న భోంచేసి వద్దు వాటాలంటే సుబ్బన్నపేట పోయి నారాయణ శాస్త్రి గారి ఇంటి. అప్పుడు శాస్త్రి గారు నా ఇంటి దగ్గర వారి తమ్ముడు శంకరయ్య ఉండు. సోమన్న గారి రాక చూసి శంకరయ్య బ్రాహ్మడు సంచారార్థం వచ్చినాడనుకొని ₹1 తెచ్చి ఇవ్వబోగా సోమన్ తన కథ చెప్పి, శంకరయ్య మా అన్నగారు ఊరిలో లేరు, వచ్చిన వెంటనే చెప్పి తమకు కబురు పంపిస్తామని ఆయన్ను పంపి ఊరిలో ఒక సిద్ధాంతి దగ్గరకు పోయి లగ్నం పెట్టి, ఆ లగ్నం 10 రోజుల్లో పెళ్లికి ఎడం లేదు. ఆ మర్నాడికి పోయి తాళ్లలో తాటియాకులు కొట్టి తెప్పి వాకిట్లో పోయి, ఇంతలో ఆడువాళ్ళంతా అందరితో పెళ్లి పనులు చెయ్యాలని చెప్పి 3వ నాడు నారాయణ శాస్త్రి గారు వచ్చి వాకిట ఉన్న తాటాకుల మోపుడు ఇంటిలోని వాళ్ళని ఏమిటివన్న రంగాపురం నుంచి సోమన్న గారు వచ్చారు. వారి కుమార్తె పేరు సావిత్రి. మన రామయ్యసానికి ఇస్తామని వచ్చారు. శంకరం లగ్నం కుదిర్చారు. ఇంకా 10 రోజులను ఆయన సరి అని చెప్పి పెళ్లికి సిద్ధం. రామేశ్వర శాస్త్రి వివాహం అలా జరిగి, ఆనాటి వారి వివాహాలు వారి మంచిదనం అలా. వారికి ఆశేయ పౌరుషేయాలే కావాలి కానీ ధనం అక్కర్లేదు. ఈ సంబంధమైన తర్వాత సోమన్న సంసారాన్ని చెడ్డ దినాలు ప్రారంభించాయి. ఆయన కుమారుడు గంగాధరం గారి కృష్ణమనాయుడుగా కొంత ఈనామిచ్చారు. మనుషులు సహజంగా ఉదపు గలవారై క్రమంగా పచ్చబడి ఆయన తర్వాత యజ్ఞం కూడా చేశారు. దానితో వారి మీద ఊరిలో కొంత అభిమానం కొద్దిలో పాడి పంట కలి గంగాధర సోమయాజుడు సంసారి అయ్యారు. మిగతా విషయాలు రేపు.